శ్రీకృష్ణుడి లీలలు, బలరాముడి వివాహ ఘట్టంలో మనకు రేవతి కథ కనబడుతుంది. ఈ స్టోరీ మన యాన్సిస్టర్ విజువలైజేషన్ కి అండ్ ఇమాజినేషన్ పవర్ కి బెస్ట్ సింబల్ అని చెప్పవచ్చు. ప్రజెంట్ థియరీ ఆఫ్ రిలేటివిటీకి బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనకు ఈ స్టోరీ కనబడుతుంది. రేవతి కుశస్థలి రాజ్యానికి రాజు అయిన రైవతుని కుమార్తె. రైవతుడు తన కుమార్తెకు సరైన వరుణ్ణి వెతకడం కోసం సృష్టికర్త అయిన బ్రహ్మ దగ్గరికి తన కూతురిని వెంట పెట్టుకొని వెళ్తాడు. వారు అక్కడికి వెళ్ళేసరికి బ్రహ్మ గంధర్వగానం వింటూ తన్మయత్వంలో మునిగి ఉంటాడు. ఆ సంగీతం పూర్తయ్యే వరకు రేవతి తన తండ్రి అక్కడే వేచి ఉంటారు. సంగీతం పూర్తయిన తర్వాత రైవతుడు తాను తీసుకువచ్చిన జాబితాను బ్రహ్మకు చూపిస్తూ ఈ జాబితాలో తన కుమార్తెకు సరైన వరుడు ఎవరో చెప్పమని అడుగుతాడు. దానికి బ్రహ్మ ఒక చిన్న నవ్వు నవ్వుతూ, ఓ రాజా, నువ్వు ఈ కొద్ది సమయం సంగీతం వింటున్న సమయంలో భూలోకంలో 1000 సంవత్సరాలు గడిచిపోయాయి. నువ్వు తీసుకొచ్చిన జాబితాలోని వరులు, వారి వంశీయులు, వారి ముని మనవళ్ళు కూడా ఎవరు జీవించలేరు. ప్రస్తుతం భూలోకంలో ద్వాపరయుగం నడుస్తుంది అని సమాధానం చెప్తాడు. ఆ మాటలు విని దిగ్భ్రాంతి చెంది చింతిస్తూ రోధిస్తూ ఉన్న రైవతుడి దగ్గరికి బ్రహ్మ వెళ్ళి, మీరు తిరిగి భూలోకానికి వెళ్ళేసరికి అక్కడ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి అన్న అయినటువంటి బలరాముడు పుట్టి రేవతి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తనే రేవతికి సరైన వరుడు అని సర్ది చెప్పి తిరిగి భూలోకానికి పంపిస్తాడు. ఈ కథ మనకు సాపేక్ష సిద్ధాంతము, థియరీ ఆఫ్ రిలేటివిటీ గురించి చెబుతుంది. అనగా కాలము భూమిపై ఒకలా, బ్రహ్మలోకంలో మరొకలా, అంటే స్పేస్లో మరొకలా గడుస్తుందని మన పురాణాలు మనకు ముందే చెప్పాయి. దీనిని బట్టి మన పురాణాలు పూర్తి విజ్ఞానాన్ని మనకు అర్థమయ్యే రూపంలో చెప్పే సరళమైన కథలు అని అర్థమవుతుంది. ఆ సమయంలో ఋషులు బోధించే విజ్ఞానము సామాన్య ప్రజానికానికి అర్థమయ్యేంత మేధో సంపత్తి లేకపోవడం వలన వాటిని అందరికీ అర్థమయ్యేలా సరళమైన కథల రూపంలో వివరించడం జరిగింది.